ఇప్పుడు మీరున్నారు భక్తిగా ప్రార్థనలో ఉన్నారు. మీకు ఈ జబ్బు ఉందా లేదా? ఏ జబ్బు? నిన్ను వదిలేసి పక్కన మాట్లాడిచ్చామనుకోండి, ఏంటి అంత సీరియస్ అయిపోయారు అప్పుడే? నిన్ను వదిలేసి నీ పక్కన పలకరిస్తే నీకు ఈ మనసు పొంగదా? బాధ అనిపించదా? అబ్బే భక్తి అండి, బైబిల్ అండి, ఎంత యథార్థంగా ఉంటాను, అబ్బో సమానత్వం అని పల్లవ పాడతాం. ఒట్టిదే. ఎవరైనా పక్కన కొంచెం గణపరిచి మనల్ని కించపరిచారంటే అది భూలోకం కాదు, గందరగోళం, అగ్నిగుండం అని చెప్పొచ్చు. ఇక అట్లాంటి పరిస్థితి జరుగుతుంది ఈరోజు ఈమె జీవితంలో. ఒకనాటికి స్థాయి మారింది, ఒక రోజుకి అద్భుతం జరిగింది. అప్పుడు అంటుంది, ఇప్పుడు నన్ను భాగ్యవంతురాలంటారు. నిన్నటి వరకు నేను భాగ్యవంతురాలను కాను, నిరాకరించబడిన వ్యక్తిని, తృణీకరించబడిన వ్యక్తిని. ఏ ఆకర్షణ నాలో లేదు, ఎవరికీ ఉపయోగం లేదు. నన్ను చూసిన తల్లిదండ్రులు కూడా ఏదో కూతురు కనుక పెడుతున్నారు, పలకరిస్తున్నారు, కానీ తన జీవితంలో పెద్ద అనుకున్నంత స్పందన లేదు. కొన్నిసార్లు మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నపు వేళ దేవుని మాటలు వింటున్న మీరు ఒక క్షణం ఆగి ఆలకించి, నిజంగా మన వ్యక్తిగత జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాము? జబ్బు కలిగిన కళ్ళు కలిగిన వ్యక్తిలాగాను, నిరాకరించబడిన వ్యక్తిగాను, తృణీకరించబడిన వ్యక్తిగాను, ఎవరికి ఉపయోగం లేని వ్యక్తిగాను, ఓ రకంగా మనమే ఇతరుల బరువుగా ఉన్నట్టుగాను, నేను ఎందుకు పుట్టాను, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నాది ఒక బతికేనా అనేవాళ్ళు లేకపోలేదుగా. ఒకవేళ ఆ కోవకు నీవు చెంది ఉంటే నువ్వు సిగ్గుపడబాకు, కంగారు పడబాకు, అధైర్యపడబాకు. నీకు కూడా మరలా భాగ్యవంతురాలయ్యే రోజు రాబోతుంది. దేవుడు నీ స్థితిని మార్చబోతా ఉన్నాడు. నీకంటూ మంచి రోజులు దేవుడు సిద్ధపరిచాడు. అప్పటి వరకు నువ్వేమై ఉండాలో తెలుసా? క్రీస్తునందు నిరీక్షణ కలిపి నిబ్బరం కలిగి ఉండాలి.